నా గ్రామం అభివృద్ధి చెందాలి, నా గ్రామం బాగుండాలి, నా గ్రామంలో ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలి, వీళ్ళతో పాటు మిగిలిన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా మంచి చదువు ఇవ్వాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈరోజు ఇంత మంచి స్కూల్లో ఈరోజు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ పాఠశాల చూస్తుంటే అర్థమవుతుంది. ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళాం, అది కూడా అంతే ఉంది. సో ఈ విధంగా మరి మీ అందరికీ మంచి చదువునిచ్చి మంచి, అట్లానే ఇప్పుడే చెప్తా ఉన్నారు హెడ్ మాస్టర్ గారు, జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి ఫస్ట్ ర్యాంక్ సాధించిన హై స్కూల్ ఈరోజు మన నడికట్టు. సో 3వసారి కూడా హ్యాట్రిక్ కొడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి ఆయన్ని అది ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే మోడల్ స్కూల్ కూడా ఈ గ్రామంలోనే ఉండటం, మరి అదేవిధంగా ఆరోగ్య కేంద్రానికి కూడా ఆయన తీవ్రంగా కృషి చేసి 20 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయ్యి ఉంది. అది టెండర్ స్టేజ్లో ఉంది, నాబార్డ్ కింద టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా వస్తే ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కూడా ఈ గ్రామంలో నిర్మించాలి అని చెప్పి ఆయన మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లానే మరి ఇక్కడ జూనియర్ కాలేజీ కూడా రావాలని కోరుకుంటున్నాం. మరి నిజంగా ఒక్కసారి ఆలోచించండి, నడిగడ్డి రామిరెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో వస్తే ఈ భారతదేశం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ గ్రామాలు ఎలా తయారవుతాయో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ ఎంతోమంది అమెరికా వెళ్తున్నారు, నాకు ₹1 కోటి జీతం, 50 లక్షల జీతం, 30 లక్షల జీతం అని చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని తిరిగి వచ్చి ఈ గ్రామంలో తన స్వగ్రామంలో తనకున్న జన్మభూమిలో ఏదో ఒక కార్యక్రమం చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను నిజంగా అందరినీ కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను.